వసు తెలుగు సంవత్సరాది ఉగాది. సో అక్కడ ఈ పంచాంగ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇవన్నీ విన్న తర్వాత అసలు ఇది ఏమిటని అర్థం కాదు. మూలది ఏంటంటే ఈరోజు ఈ నిమిషం 5 నిమిషాలు జరగబోయేది ఏముందంటే ఎక్కడైతే ఇక్కడ పంచాంగం ఉంటుందో ఉగాది రోజు, అది ఏ ఉగాది అయినా కూడా అక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుందంటే పంచాంగంలో 5 అగ్గాలు తిథివార యోగ ఉంటాయి. 5 కూడా మన ప్రకృతి సంబంధించింది. వీటన్నిటికీ మన కాలాన్ని కూడా అతీతుడు శివుడే కాబట్టి ఈరోజు ఈ పంచాంగం కూడా దైవ స్వరూపమే ఒకటి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తాం, ఈ కందాయ ఫలాలని చెప్పుకుంటూ పోతున్నప్పుడు నవగ్రహాల గురించి చెప్తాం కదా. మీ గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఆయన బాగలేదంటాం. ఈ నవగ్రహాలను శాసించేది కూడా ఆయనే కాబట్టి, నవగ్రహాలు కూడా దేవతలే కాబట్టి, దీనికి అధిపతి శివుడు కాబట్టి దాని గురించి ఇక్కడ మీరు పంచాంగ శ్రవణం కనుక చేస్తూ ఉంటే ఈ సంవత్సరం మొత్తం జాతకాలు వదిలేయండి, ఇది విన్నందుకు పుణ్యం వస్తుంది. ఇది యాక్చువల్లీ పంచాంగ శ్రవణంలో లాభం ఏంటి అని అంటే, లాభం అంటే ఇక్కడ డబ్బు విషయాలు కాదు, ఇది పంచాంగం చేస్తే ఉంటుందన్నమాట. ఇంకేమన్నా చిన్న చిన్న గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయి, ఉదయం నుంచి విని ఉంటారు, అది కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా దేవుడికి మనం భక్తిపూర్వకంగా ఇక్కడ కూర్చొని ఈరోజు పంచాంగం చేద్దాం అనుకుంటేనే కొంత మటుకు మనకు వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. మీరు నాకు తెలిసి ఇంతవరకు చూసాను, చాలా టీవీలో 4:30 చూస్తూనే ఉన్నాను. అసలు విషయం బయటికి రావట్లేదు ఈ సంవత్సరం ఏంటని. సంవత్సరం గురించి తెలుసుకుంటే విశ్వ వస్వనం. విశ్వ అంటే మొత్తం యూనివర్స్, మొత్తం ప్రపంచానికే. అంటే ఆ కాలంలో భారతదేశం మట్టుకే. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దీన్ని రాసే దేశకాలు ఏవి ఉండవు, భారతదేశంకే రాశారు ఋషులు. సరే మనం ఇప్పుడు అమెరికాలో అవి కూడా అనుకుందాం. సో మొత్తం ప్రపంచ విశ్వానికే చెందిందని ఒకటి. వస్తువు అంటే విష్ణువు. ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే విష్ణు. దీనికి మళ్ళీ ఏంటి డెఫినెట్ సంవత్సరం ఎలా ఉంటుంది, విష్ణు పాలకుడు కాబట్టి వాళ్ళకి 3 పోర్ట్ఫోలియోలు ఉండాలి మనకున్నట్టే. ఇవి తెలుసు కదా మీకు. ఒకరేమో శిశులే కారుకుంటారు, ఒకరు కేవలం పోషించాలి, రెండో ఆయన ముందు స్క్రిప్ట్ రాస్తాడు సినిమాల్లాగా. బ్రహ్మదేవుడు మీరు అమెరికాలో పట్టినకుండా రాసేస్తుంటాడు, దాన్ని ఏదో ఈయన పోషిస్తుంటాడు. కొంచెం ఎక్స్పైరీ డేట్ రాగానే ఆయన చూసుకుంటాడు శివుడు. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే చిత్రంగా ఇది విష్ణుమూర్తి ఇక్కడ దీనికి ఉన్న సంవత్సరం మొత్తం అంతా కూడా దీనికి ఏం డెఫినేషన్, సంవత్సరం డెఫినేషన్ నిర్వచనం ఏమిటి అంటే, ఒకటి వెల్ఫేర్ అన్నారు మొత్తం ప్రపంచానికి. మిగతా అన్నీ వదిలేయండి, జాతకాలు మనం అన్నీ వదిలేయండి, మీ రాశి ఫలితాలు కూడా వదిలేయండి. ఆయనది మనకు డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏటీఎంలకు మోగం కదా. ఆయన ఎంతన్నీ ఇస్తాడు, ఏటీఎంలు మనకు ఉన్నంత వరకు ఇస్తాడు. సో అది విష్ణుమూర్తి. లక్ష్మీ సహితంగా వస్తాడు ఆయన, లక్ష్మీ సహితంగా వచ్చే సంవత్సరం ఇది. సో ఇది మనకు విష్ణుమూర్తి ఇచ్చేది. ఇంకా సిరి సంపదలకి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా అందరూ అంటే లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు ఉన్న కోరికలు మిడిల్ క్లాస్ దాకా వెళ్ళొచ్చు, మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ దాకా వెళ్ళొచ్చు, 2 వీలర్ మీద తిరిగి అందరూ కార్లలో తిరగచ్చు. ఈ పదాలు ఎందుకు వాడుతామంటే ఈ సంవత్సరం లగ్జరీ ఇయర్ అని కూడా పేరు. అంటే మనం మామూలుగా అంటాం కదా, మనం దీనిలో కూడా ఈ సంవత్సరం సుఖ సంసారాలతో ఉండండి, సిరి సంపదలతో వర్ధిల్లండి. ఏం సిరి సంపద సార్, అదే 2 BHK ఇదే కాలంలో ఉంటున్నాం మనం. ఇప్పుడు సంవత్సరం వినేదే కదా. అంటే మనకు పాజిటివ్ ఎక్కువ ఉండే, శతమానం భవతు అంటే అందరూ 100 ఏళ్ళు బతకాలని కాదు, కానీ ఆ ప్రవర్బ అలా ఉంది, మనకు అలా ఆశ పెట్టుకోవాలని ఉంటుందన్నమాట. సో ఇది విశ్వ సంపాదించే కాబట్టి ప్రపంచం అన్ని విధాలా బాగుండేది ఒకటి ఉంది. రెండోది, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లు ఏం చేస్తారు, అన్ని రకరకాల శాఖలు ఉంటాయి కదా, ఆయన ఏదో ఒక శాఖ ఉంచుకొని మిగతా వాళ్ళకి ఆర్థిక శాఖ వరకు వాళ్ళకి ఇస్తుంటారు. పోర్ట్ఫోలియోస్ అంటాం కదా. ఈసారి పోర్ట్ఫోలియోస్ అన్నీ ఇప్పుడు ఇవాళ ఏం వారం అంటే, ఇంకో చిన్న చిడక ఇవాళ వారం ఏమిటి, ఆదివారం. పోయిన సంవత్సరం ఉగాది ఎప్పుడు వచ్చిందండి, శనివారం. సింపుల్ టెక్నిక్. ఇవాళ వెనక రోజు. రాబోయేది ఉగాది ఎప్పుడు వస్తుంది, రాబోయేది 26లో ఉగాది ఏ రోజు వస్తుంది, రోజు డే అంటే రేపటి రోజు అంటే మండే వచ్చేస్తుంది. ఇదే చక్రం అనమాట, కాలచక్రం. ఆదివారం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి అంతా అధిపతి ఎవరు, ఈ సంవత్సరం అంతా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే అక్కడ మోడీ, ఇక్కడికి ఎవరో సీఎం అంటారు. ఆయనే రాజు కాబట్టి, సూర్యుడు రాజు కాబట్టి మనకు ఇంకోటి భయం ఏంటంటే హెల్త్ వెల్త్ 2 కావాలి అక్కడి నుంచి. సూర్యుడి సంవత్సరంతో పరిపాలిస్తుంటాడు కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత. శాస్త్రాల్లో, శ్లోకాల్లో, జ్యోతిష్యులు అన్నిట్లో ఆయనే ఉంటుంది, ఏ విధంగా తీసుకున్నా ఉంటుంది. ఆరోగ్యాలకి ఈ సంవత్సరం డోకా ఉండదు. ఏదున్నా అంతే, బీపీలున్నా ఉంటాయి, ఉన్నట్టుగానే ఉంటాయి, షుగర్ అంతా ఉన్నట్టే ఉంటుంది, తగ్గపోతే కానీ పెరిగేవన్నీ అనమాట. ఆరోగ్యాలు మటుకు గ్యారెంటీ సూర్యుడు ఇచ్చేస్తారు. ఒకటి ఆరోగ్యానికి సంబంధించి మళ్ళీ కొంచెం మన సంపద పెరగాలంటే ఈ ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్, కొత్త కొత్త మందులు, ఇవన్నీ కూడా ఇండియాలో మొత్తానికి, మన భారతదేశానికి ఇవి సంవత్సరం మొత్తం పెరుగుతాయి అన్నమాట. అవి ఉంటేనే కదా మనకు ఆరోగ్యం. ఆరోగ్యం సంచి అవి పెరుగుతుంటాయి, దాంట్లో మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కూడా చాలా డబ్బులు వస్తున్నాయి కూడా దీంట్లో రాస్తుంది. ఏది దీంట్లో అంశం. సూర్యుడు మెయిన్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉందంటే సూర్యుడు వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి ఒకటి. ఇక్కడ రాష్ట్రాలు అంటే అటు తెలంగాణ, ఆంధ్ర, ఇండియా ఇటు చూసుకున్నాం అనుకోండి. సూర్యుడు ఇంకో విధంగా ఎలాంటి రాజు అంటే మన న్యూమరాలజీ భాషలో కూడా ముక్కు సూటికి వెళ్తాడు. మళ్ళీ ఈయన కొడుకే, ఛాయాదేవిని పెట్టిన కొడుకు ఎవరు, శని గారు, మిస్టర్ శని.
ఆయన ఏమంటాడు, పొట్టకూటు కోసం అబద్ధాలు చెప్పినా పర్లేదండి, చించిన చేయొచ్చు అంటాడు. సూర్యుడు అలా కాదు, స్ట్రెయిట్ ఫార్వర్డ్, కష్టపడు, నీకు ఎంత కావాలో అంతవరకు వస్తుంది, నీ పక్కదారి పట్టద్దు అంటాడు. సో ఇక్కడ సూర్యుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెళ్తాడు కాబట్టి పాతకాలంలో రాజు అండి, ఇప్పుడేమో మన మినిస్టర్ అని పదాలు, 2 పదాలు మారుతున్నాయి కానీ సేమ్ ఒకటే. ఈయన రాజు కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో దేశంలో కూడా ఢిల్లీ నుంచి మనం తీసుకుంటే పరిపాలన అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఈసారి. ఇక ఏ ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ ఉండవు. రెండోది ఏంది, సూర్యుడు నేరం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు, మంచి వాళ్ళని రక్షిస్తాం. ఏం చేయాలంటే ఇక్కడ ఏ సస్పెన్స్ ఉండదన్నమాట. ఇక జడ్జీలు పోలీసులు ఏం చేస్తారో ఈయన పని చేస్తాడు. కాబట్టి ఈ నేరాలు ఘోరాలు అది కూడా ఉంటుంది కదా, ఏం జరుగుతాయి, ప్రమాదాలు జరగవచ్చు, ఇంకేదో రావచ్చు, ఈ ఏవీ రావు, అన్నింటినీ అణిచివేస్తాడు. అటు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎందుకంటే రవి ప్రభుత్వ కారకుడు అని జ్యోతిష్యుడు ఒకటి ఉంది. ప్రభుత్వం ఉద్యోగాలు రావాలన్నా, ప్రభుత్వం ఉండాలన్నా కూడా సూర్యుడు ఉండాలి. సో ఈరోజు ఆదివారం బట్టి మనకి అంటే అందరు ఆరోగ్యాలు బాగుంటాయి, తర్వాత మొత్తం దేశం రక్షణ బాగుంటుంది, దేశ రక్షణ బాగానే ఉంటుంది. ఆ వ్యతిరేకుల మటుకు ఖచ్చితంగా మోయించేస్తాడు. ఈరోజు రాసి పెట్టుకోండి, ఈ రాజు 2-3 నెలలు ఏం జరుగుతాయో. మూడోది ఒకటి ఉంది, మరి విష్ణుమూర్తి అనుకుంటే మరి ఇంకోటికి ఉంటుంది కదా, మరి దీని సంగతి ఏమిటి, శివుడు ఏంటని. ఇప్పుడు మంత్రి ఎవరు, ఈ సమయం పొద్దున్న చూసినంతగా రాజు అయినారు. మంత్రి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు సపరేట్గా ఉంటాడు కదా, ఇక్కడే ఉంటాడు, ఆయనకి నెలవంకి ఇక్కడ ఉంటుంది. కాబట్టి శివుడు ఏం చేస్తుంటే ఈ సంవత్సరం జరగబోయేది ఇప్పటికే కొంత మీరు చూసి ఉంటారు గత 3-4 నెలల నుంచి దైవిక కార్యక్రమం బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు, అంటే మార్చి, మనకు డిసెంబర్ టు జనవరిలో కాదు కదా, మళ్ళీ మార్చి ఏప్రిల్లో కూడా రావచ్చు. సో దైవిక కార్యక్రమాలన్నీ కూడా గుళ్ళు గోపురాలు పెరిగిపోవటాలు, హిందూయిజం బాగా పెరిగిపోవటాలు, తర్వాత ఈ ఆశ్రమాలు పెరిగిపోవటాలు, కొత్త గుళ్ళు కట్టాలు, ఈ దైవిక సంబంధించినవి కూడా ఇక్కడ శివుడి వల్ల జరిగేది అనమాట. ఆయన అంతవరకే, ఓన్లీ దైవిక. మిగతా డబ్బులు, వ్యవహారాలు, సరి సంపదలు, బిల్డింగ్లు ఇవన్నీ విష్ణుమూర్తి గారు అలాంగ్ విత్ లక్ష్మీదేవి గారు ఇస్తుంటారు అనమాట. ఇది అసలు సంవత్సరం అంటే అప్పుడు మనం ఎక్కడున్నా మనకు అర్థమైపోతుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నా ఏం జరగబోతుందో తెలుస్తాం. ఇక దీంట్లో ఏమవుతుందంటే పంచాంగాల్లో ముఖ్యంగా ఇవన్నీ ఇప్పుడు ఈ రాశికి ఎలా ఉంది అన్నీ ఉంటాయి కదా, టూకీగా దాంట్లో చెప్పాలనంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవాలి. మీకు ఇది ఎవరు చెప్పి ఉండరు. ఇప్పుడు రాశి ఫలి ఈ రాశి ఇలా ఉంది అనుకుంటాం కదా, అది విని నెగిటివ్ అయితే 8 సంవత్సరం అంతా నెగిటివ్ ఉంది, నీరు గారిపోతాం. కొంచెం మరీ ఎక్కువ దాంట్లో చెప్తారు కూడా, కొన్ని పాజిటివ్గా ఉన్నాయనుకోండి, తాడు చెట్టి మనం ఏం చేయాలో అర్థం కాదు. ఇంతకీ ఈ రాశి ఫలితాలు ఈరోజు మీరు విన్నన్నీ కూడా 100% కాదు. మీరు ఎవరిదన్నా జాతకం కంప్యూటర్లో తీసినప్పుడు ఏమి ఇస్తారంటే ఇది మీది గోచార గ్రహచారం ప్రకారం ఇచ్చిన ఫలితాలు రిజల్ట్స్. పూర్తి ఫలితాలు రిజల్ట్స్ మీకు కావాలనంటే మీ వ్యక్తిగత జాతకములు చూచుకొనుడు అని రాస్తుంటారు. ఇప్పుడు మన సగం భయం పోయినట్టే కదా. మీరు ఉదయం నుంచి కొన్ని ఏవో దాంట్లో నెగిటివ్ కొన్ని ఉంటారు. ఇప్పుడు వెంటనే మన దగ్గరలో ఎక్కడ ఇవాళ తొందర ఏం లేదు చూసుకుంటే మీ వ్యక్తిగత జాతకం, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళు చెప్పేస్తే అప్పుడు క్లారిటీగా మీ వ్యక్తిగతం ఇది. రాష్ట్రానికి 1,00,000 మంది ఉంటారు. ఇప్పుడు ఒక సింహరాశి హైదరాబాద్లో ఇద్దరే ఉంటారు కదా, ఒక హైదరాబాద్లో 1,00,000 మంది వెళ్తారు. ఇంకా ఎన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు. ఈ 10 పేజీలు అందరికీ పంచాలంటే ఏదో తలా కొబ్బరి ప్రసాదంలోకి ఇంత ముక్కు వస్తుంది, కొబ్బరి అందరికీ రాదు. పూర్తి ఫలితాలు మీ కోటీశ్వరుడన్నా రాదు, దానికి అర్థాలు వేరే ఉంటాయి. కోటీశ్వరుడు అర్థం అని అంటే 10,000 రూపాయలు ఒక శాలరీ తెచ్చిన వాడికి 20,000 వస్తాయని అర్థం. సంవత్సరానికి వ్యాపారం 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే ఈసారి ఒక 2-3 లక్షలు వస్తాయి. అంతేగాని అకస్మాత్ కోటీశ్వరుడు కాదు. ఇంకా మళ్ళీ దండరేఖలు ఇవి చాలా ఉంటాయి అన్నమాట. సో వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందన్నది మీకు ఆ 75 డిగ్రీస్ ఇది ఒక 20-25% మాత్రమే ఉంటుంది. అంటే మనం గ్రహించేది అలా ఉంటుంది. అటు నెగిటివ్ వద్దు, ఇటు పాజిటివ్ వద్దు. ఏ శాస్త్రం కూడా మొట్టమొదలండి మేము ఇందాక ఆయన చెప్పారుగా జ్యోతిష టీవీలలో కూడా రకరకాలుగా భయపెట్టేస్తుంటారు. అది మీకు ఇప్పుడు ముఖ్యంగా శని తీసుకొని 7.5 వదిలిపెట్టరు, అర్ధాష్టకాన్ని వదిలిపెట్టరు. దాన్ని పెట్టుకొని మీకు ఇక ఈ దోషాలు లేని పొందే బాగా పెంచేసి, అంటే మేము బ్రాహ్మిన్స్గా చెప్తున్నాం, హోమాలు కూడా చేస్తాం. ఈ లక్ష్మి ఇక్కడ చూస్తే అష్టలక్ష్మి గుళ్ళో సోమదేవి గారు ఊళ్ళో లేనప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షం చెప్పి మరీ చేశాం. అందరు ఫోటోలు కూడా తీసుకున్నారు అష్టలక్ష్మి టెంపుల్లో 2017లో చేశారన్నమాట. అందరు వాళ్ళు కెమెరామెన్లు వచ్చారు, ఫోటోలు తీశారు, వచ్చి మేము కోరుకుంటారు అవుతుంది కూడా చెప్పి చేశాం. అది తెలిసిండి కూడా ఏం చెప్తానంటే తప్పుదారి పట్టించొద్దని. ఈ దోషాలు వాటి మీద విపరీతం పెట్టినా కొంతమంది ఇప్పటికే అమ్మాయి పెళ్లి కలదు 3 లక్షలు 4 లక్షలు అయ్యి అంటుంటారు. అది దీంట్లో జరగకూడదు. ఈ పంచాంశంలో మటుకు ఆ నెగిటివ్ ఉండద్దని చెప్తాను. కొన్ని విని ఉంటే మైండ్లో నుంచి అవన్నీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఓన్లీ మనకి ఇప్పుడు నమ్ముకోవట్లేదు. ఓన్లీ ఇంకో చిత్రం ఏంటంటే వీళ్ళు అనుకోను మరి మీ కార్యక్రమాలు బాగుంది. ఇందాక 6ంటికి ఏం జరుగుతుందన్న దాంట్లో కూడా పెట్టారు కదా మీ గ్రూప్లో 6 నుంచి 6:30, 6:40 వరకు విష్ణు సహస్రనామాలు చేస్తున్నారు. అవునా చేసి అంటారు, బహుశా వచ్చేవరకు అయిపోయి ఉంటుంది. అనుకోకుండా కలిసి వచ్చింది కదా ఈ ఉగాదికి. పోయిన ఉగాదికి ప్రతి ఉగాదికి దీని ఫలితం దీనికి ఉంటుంది. ఒక 70-80% ఉంటుంది. ఈరోజు మీరు చేసే విష్ణు సహస్రనామం 100% ఉంటుంది.
ఎందుకు ఇవాళ రూలర్ ఆయనే కదా, విశ్వావసు. దానికి పురాణాల శాస్త్రాలు చూస్తే ఏవో పేర్లు మనకు అనవసరం. మహాభారతంలో ఒక ఆయన పేరుందట, రామాయణంలో ఒక ఆయన పేరుందట, దానికి దీనికి మన సంబంధం ఉంది, కానీ ముఖ్యంగా మనకి ఇది గడుస్తుందండి. సో ఇక్కడ దీని బదులు ఏమన్నారంటే దాన్ని పైపై మీకు ఇది కొన్ని అదేమంటారంటే ముఖ్యమైన విషయాలు పంచాంగం గురించి చెప్పండి అన్నారన్నమాట. ఇవన్నీ వినే ఉంటారు దాంట్లో. ఇప్పుడు అందరు ఎదురు చూస్తే అంటే గంట సేపు అయిపోయిన తర్వాత మనకు కొబ్బరి ప్రసాదం ఎప్పుడు వస్తుంది చూస్తాం. ఇప్పుడు ఆ పుస్తకం తీసుకొని రాశి ఫలాలంతా అయిపోయిన తర్వాత పైన చూడండి మీరు, పంచాంగాల్లో పైన 2 లైన్లు ముఖ్యంగా చూస్తారు. ముందు ఓపెన్ చేయగానే చూసుకుంటారు హెడ్లైన్స్ ఏముంటాయి దాంట్లో. ఈ రాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు. బాబోయ్, ఈ సంవత్సరం 2 లక్షలు వస్తే 14 లక్షలు ఖర్చా అంటే 12 లక్షలు పోతే ఇమీడియట్గా మనకు అది స్ట్రైక్ అయిపోతుంది. అవునా? 2వ లైన్ అది నెంబర్లోనే ఉంటుంది, మన న్యూమరాలజీ నెంబర్సే ఉంటాయి. 2 ఉంటుంది. తెలుగులో రాకు ఏత్వం ఇచ్చి 2 ఉండదు, 2 ఉంటుంది. కింద ఇంకోటి వచ్చేమో మీకు రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అని ఉంటుంది. మళ్ళీ అక్కడ వచ్చే రాజపూజ్యము 1, 2 ఉంటుంది, అవమానాలు 5, 8 ఉంటాయి. అని వీళ్ళు కళ్ళు మూసుకుంటారు, అవమానాలు ఏముంటాయి. మరి ఎవరికి మామూలు ప్రతి వాళ్ళు మేము అనుకో, నా దగ్గర చాలా సార్ నేను చాలా నీతిని చేసిపోయానండి, ఎవరికి హాని చేయను సార్, నాకెందుకు కష్టాలు లేదు సార్, నా పక్కవాడు ఎవడు ఉన్నాడు అన్నీ వాడు బిల్డింగ్లు కడుతున్నాడు సార్ అంటారు. ఎవరికి వాళ్ళు మనం అనుకుంటాం. మరి నాకు అవమానాలు ఏంటి, నేనేం పొలిటీషియన్ కాదు, బిజినెస్ మ్యాన్ కాదు, ఎందుకు జరుగుతాయి అనుకుంటాడు. నిదానికి ఇది రోజు మైండ్లో 2-3 రోజులు తిరుగుతుంటాడు. ఆఫీసులో పనివాడు నాకు పడదు, వాడేమో చేస్తాను నా కోసం. మా పక్కింటి వాళ్ళు ఎప్పుడు మంచి బట్టలు కడితే ఓర్చలేరు. ఇది కూడా వింటారు కదా, ఏది దిష్టి ఎడం చేత్తో తీస్తాం, వాళ్ళు ఏమైనా చేస్తారేమో. అనుమానం పెనుభూతం అంటే ఇదే. 5 అవమానాలు ఎప్పటికీ వీళ్ళంతా ఊహించుకొని కాలనీలు ఏదో అవుతుంది, మీ కాలనీదే చెప్తాను, కాలనీలు ఏదో అవుతుంది, ఇంటి పక్క వాళ్ళు అవుతుందో, ఆఫీసులు ఇంతే కదా మనకు. పిఆర్ ఉన్నప్పుడు బంధువులు ఏదన్నా కావచ్చు, ఓ 10,000 కట్టడం తక్కువ సాయిలుడి ఈసారి పేచి పెడతాడు ఇప్పుడు రాబోయే దసరాకి. ఉగాది ఇంకో పండుగలు కాదు కూడా ఇది. యాక్చువల్లీ ఉగాది అన్నది తర్వాత వచ్చిన పదము. యుగాది ఈజ్ కరెక్ట్. ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెడతారు. యుగాది కాస్త ఉగాది అయిపోయింది. అంటే పండుగలు కూడా ఇదే. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతాయి. నవరాత్రులు చూడండి, ఈ నవరాత్రులు ఇప్పుడు వచ్చే శ్రీరామ నుంచి కానీ దసరా దీపావళి సంవత్సరం దాకా వస్తుంటాయి. సో కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 కనుక ఏమిటో తెలిస్తే రాజపూజ్యం ఏంది, అవమానం ఏంది అంటే మేము ఈ దాంట్లో చూసుకోవచ్చు. అవి చెప్పేయమంటారా 12. మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఎందుకంటే రాశి ఫలాలు ఇవన్నీ తెలియాలంటే ముందు మనకి ఏం తెలిసి ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండాలి. అవునా? లేదా మీ నక్షత్రం తెలుసుంటే మాది ఈ రాశి ఎలా ఉందండి, కుంభరాశికి ఎలా ఉంది, మీన రాశి ఉంది. మీలో ఎవరికైనా ఒకవేళ తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మీకు టైము 5 నిమిషాలు తేడా వస్తాయని మారిపోతాయండి సంవత్సరం కరెక్ట్గా ఉన్నది. మాకు దీన్ని కూడా తర్జమా చేసి ఈ 2 చెప్తాను. న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పు. ఈ సంవత్సరం జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎవరికి బాగుంటుంది, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అది ఇవి. ఈ 2 కందాయ ఫలాలు 2 చూసుకుందాం. మొదట వచ్చే రాశి, ఇప్పుడు డేట్ కూడా చెప్పాలి కదా, 30వ తేదీ మార్చి నెల 2025. ఆ సున్నాలు తీసేస్తే 2225 అన్నమాట. 30వ తేదీ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి సంఖ్యాశాస్త్రం ప్రకారం అధిపతి గురువు. అటు మరి పంచాంగంలో చూసినా కూడా ఇందాక ఒకటేమో సంపదలు పెరుగుతాయని చెప్పాం, 2 దైవ కార్యక్రమం పెరిగిపోతాయి, 3 జూపిటర్ అంటే గురువు కాబట్టి చదువులో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. చదువుకొని పిల్లలు పాస్ కావటం కానీ, పిహెచ్డీలు కానీ, కాలేజీలు పెట్టడం కానీ, కొత్త కాలేజీ చేయటం కానీ విద్యాకారకుడు. తర్వాత ఈయనకి డివైన్ గ్రేస్ కూడా ఇస్తారు ఈరోజు. మొత్తం కనుక వెళ్ళేటంటే 6, మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసింది. మార్చి 30, 2025 తీసుకొని టోటల్ 6 అంటే వీనస్, శుక్రుడు, లక్ష్మీదేవి. అంటే అందుకే లగ్జరీ ఇయర్ అన్నారు ఈ సంవత్సరం. 2 కలుస్తాయి. ఒక కాశీ పండితుడితో చెప్పాను, ఇవాళ అది లేట్ అని పోస్ట్పోన్ చేస్తాను, ఈ సంవత్సరం కుదరదని. 2 జోడించి చెప్పాను, 2 కలుస్తున్నాయి అనమాట. ఏది డేట్ ప్రకారం 30వ తేదీ. ఇక మొదటి రాశి వచ్చేసి మేషరాశి. మేషరాశికి ఆదాయం 2, మొదటైంది బోనియని అనమాట, బోనియని. ఇక్కడ వచ్చేసి ఖర్చు 14 అన్నారు. మీలో ఎవరికన్నా మేషరాశి ఉంటే ఏమనుకుంటారు చెప్పండి, ఏమనుకొని ఉండొచ్చు? స్టార్టింగ్ చెప్పాను కదా, ఇంకా అయిపోయింది మన పని, వీళ్ళ ఫైనాన్షియల్ అయిపోయినట్టే. ఒకటి ఏమండి వదిలేండి, చెప్పగలి చేతులు ఎత్తే చాలు. 2-3 ఉన్నారా? 2-3 అయితే ఉండి ఉంటారు, మేషరాశి ఉంటారు. అయితే ఇది తప్ప. మరి పంచాంగాల్లో 14 కంటే ఖర్చు అవుతుంది, కరెక్టే. 2 ఆదాయం, ఇదేమి లెక్కలు ఉండవు, కరెక్ట్గా ఉంటాయి. లెక్కల మార్చి తప్పు చేయడు బ్రహ్మదేవుడు. కానీ మార్చుకున్న శక్తి మన ఒక్కడికే ఉందండి. ఇప్పుడు జంతువులన్నీ కూడా వాడిని ప్రాణజీవులే, కానీ ఒక మనకే మనం మార్చుకోవచ్చు పాజిటివ్గా. దీన్ని ఎలా మార్చుకోవాలంటే 2 ఆదాయం ఉంది, 2 లక్షలే ఉంది, కానీ ఈ సంవత్సరం మొత్తం 14 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి.
అంటే ఒకేసారిగా వచ్చు. ఇప్పుడు మొత్తం మీద పోయిన సంవత్సరం 14 అప్పుల పాలై ఉంటాం. దీన్ని మనం ఎలా మర్చుకుంటే ఈ సంవత్సరం ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి కానీ అంటే మీరు ప్లాన్ చేసుకోవాలి. అమ్మాయి పెళ్ళికి కానీ చేసుకోవాలి, అబ్బాయిని ఫారెన్ పంపించడం కానీ, లేదా కొత్తగా ఇల్లు కట్టడం కానీ, ఉన్న ఇల్లు రిపేర్ చేసుకోవటం కానీ, ఇవన్నీ ఏంటంటే పెద్ద మొత్తంలో అయ్యే ఖర్చులు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే దీంట్లో ఏదో ఒకటి ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఈ అయ్యేది 14 లక్షలు ఎలా ఖర్చు అవుతుంది సంవత్సరం చివర. అయిపోయిన తర్వాత నేను మీరు ఒక ప్రశ్న అడుగుతాను, పోయినసారి తేడాను సార్, పోయినసారి బాగానే 14 లక్షలు ఖర్చు అయ్యాను సార్, దేనికి ఖర్చు పెట్టాను అంటారు. మీలో సగం మంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టాము సార్, అమ్మాయి పెళ్ళి. దీంట్లో ఒకళ్ళు ఏం చెప్తారంటే 14 లక్షలు ఎందుకు, ఎంతంటే చెప్పలేము సార్ అంటాడు. అప్పుడు ఇంట్లో వాడు కోప్పడు, ఏందా అమ్మాయి పెళ్లి చేసావా, ఇల్లు కట్టావా, దేని 14 లక్షలు, 14 రూపాయలు అవి, అంత పెద్ద మొత్తానికి ఒక లెక్క ఉండాలి కదండి. అప్పుడు మన నిరుత్సాహమే కదా. 14 లక్షలు పంచాంగం వేళ ప్రకారం పోయినట్టే, రిజల్ట్ నిల్. ఇప్పుడు దీన్ని ప్లాన్ చేసుకుంటే అది అప్పే ఇది అప్పే. మన దగ్గర 14 లక్షలు ఉండకపోవచ్చు, ఇంకో 5 లక్షలు అప్పు చేసినా కూడా అబ్బాయ్యా మా అబ్బాయిని ఫారెన్ పంపాను, నెక్స్ట్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అక్కడ, లేదా ఇల్లు కట్టిన అద్దెస్తే డబ్బులు వస్తాయి. దీన్ని మార్చుకోవచ్చు. ఆదాయము ఖర్చు. ఇప్పుడు మనకు మైండ్లో ఒకటి వెలుగుతుంది కదా, చూపులేట్. ఎప్పుడు దీంట్లో పాజిటివ్ ఉంటాయంటే అర్థం ఎలా చేసుకోవాలని చెప్తాను మీకు. యథాతథంగా అంటే భయం వేస్తుంది. తర్వాత ఇక రెండవది ఉంటుంది రాజపూజ్యం ఎంత. రాజపూజ్యం 5, అవమానం 7. దీన్ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చండి. మీకు అకౌంట్స్ ఉంటే బ్యాలెన్స్ చేస్తారు ఇక్కడ తగినప్పుడు. 7 అవమానాలన 5 ఇది ఓకే. ఏది 5 ఏమో రాజపూజ్యం అంటే మీకు ఏదో సన్మానాలు షాలు కప్పి చేస్తారు. దానికి మనం ఏమన్నా మంచిదే సార్, హ్యాపీ. మీకు ఎవరు చేస్తారో సన్మానాలు, ఎవరికి అదృష్టం ఉందనుకో హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి రెండోది బాగాలేదు కదా 7 అవమానాలు, వీటిని ఏం చేయాలి. ఇందాక మీ కాలనీ గురించి చెప్తాను కదా. ఇప్పుడు ఈ కాలనీలో మీరు ఉన్నారు, ఎవరికన్నా ఒక సర్టిట్ ఇంకొక 6, 7 మొత్తానికి అవమానాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనంటే, ఈ కాలనీలో ఏదైనా మీరు గణపతి విగ్రహం పెడతారు, లేదా దుర్గా పెట్టారనుకోండి, ఈసారి ఆ విగ్రహం ఎంత అంటే 50 నేనే పెట్టేస్తాను, విగ్రహం పెట్టేసి. ఆ నవరాత్రులు అయిపోయిన తర్వాత పెట్టినని పిలిచేసి సోమేశ్వర గారు ఇచ్చారండి, ఈసారి స్టేజ్ వెళ్ళండి శాలాలు కప్పండి, అవమానం కాలనీ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో అవమానం మైనస్ అయిపోయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. లేదా ఈ కాలనీలో అన్నదానం చేయటం, ఈ కాలనీకి సంబంధించి కొన్ని పనులు ఉంటాయి. ఈ సంవత్సరం వాళ్ళు చేశారు అనుకోండి, అయిపోతుంది. దీంట్లో ఇలాంటి వాళ్ళు 5, 6 ఉంటే, ఒకరేమో విగ్రహం తీసుకొస్తారు, ఇంకోరేమో పందిరేస్తుంటారు, ఇంకోరు అంటారు, పని అయిపోయినట్టే. ఒక పనిష్మెంట్ ఉంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుని లైట్లు ఎక్కువ పెట్టుకొని చేస్తాం అన్నమాట. ఇక్కడ అవమానాలు ఇటువైపు అవమానాలు చేయాలంటే ఇక్కడ మనం ఈ విధంగా చేయాలి. లేదా ఎవరైనా స్కూల్కి ఇవ్వటం కానీ ఇలాంటి చేయొచ్చు. ఆఫీసులో అనుకోండి, ఆఫీసులో బర్త్డేలు 2 రకాలు వస్తాయి అందరికి. మనకి ఒకటి తిథి ప్రకారం వస్తుంది, ఒక డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ వరకు 3 సార్లు ఇచ్చి ఉంటాం, ప్రతి 16 తారీఖు ఆయన ఇస్తారండి అంటుంటాం. తిథి చాలామంది తెలియదు. తిథి తెలియకపోయినా కూడా చిన్న అబద్ధాలు ఆడొచ్చిన అశ్వత్థామాత కుంజరాని ఒకటి ఉంది, అవునా. వారిజాక్షలందు, వైవాహకములందు, వ్యాపారములందు పలికి బంకొని ధర్మశాస్త్రమే చెప్తుంది. ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చేసి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా, అంటే అందరూ 100% చాలామంది సరైన ఆ ఇన్కమ్ చెప్పారు. ఎంత అంటే మీ శాలరీ నెలకి ఎంత వస్తుంది, పెళ్ళై 10 ఏళ్ళు అయినా కూడా ఎంత 30,000 వస్తుంది కటింగ్ పోలని అంటాడు. అది 40-45 వస్తుంది, మిగతా 15 జోలు పెట్టుకుంటాడు. ఆయన పర్సనల్ ఖర్చు మొత్తం చెప్తే షర్ట్ పట్టుకొని అడుగుతుంది, ఏం చేశారు ఈ సంవత్సరం 15,000 చెప్పండి అని. కాబట్టి ఆ రహస్యం చెప్పరు. వారిజాక్షలు, వైవాహికములందు, పెళ్ళిళ్ళలో కూడా కొన్ని అబద్ధాలు చెప్పొచ్చు ఉంది. ఇంకా కొన్ని అన్నారు కానీ 1000 అబద్ధాలు పెళ్లి చేయడం ఇంకోటి కూడా పుట్టింది. వ్యాపారములందు, మా క్లయింట్స్ కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఒక ధర్మసందేహం ఏంటంటే, మన బిజినెస్ 10 రూపాయలు కొని 15 రూపాయలకి అమ్ముతున్నాం, చెప్పట్లేదు అంటారు. దాన్ని బిజినెస్ సీక్రెట్ కూడా అంటారు. వ్యాపారంలో అబద్ధాలు మీరు చెప్పొచ్చు, ధర్మశాస్త్రం చెప్పింది అంటారు. ఈయనంటే ఇలా చెప్తాడు, లోపల ఏదో మళ్ళీ డౌట్ ఉంటుంది. నేను ఏం చెప్తానో అబద్ధాలు మట్టుకు చెప్పండి, వ్యాపారం వరకు పనికి వస్తుంది, కానీ మోసం చేయొద్దు అంటారు. 10 రూపాయలు పాలు లీటర్ని 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్మండి, దాంట్లో ఫినాయిలు పాలో ఏదో కలిపి తిరుపతి లడ్డులాగా, అవునా. కల్తీ చేసి ఆరోగ్యాలు జడగొట్టేసి మోసాలు చేయకూడదు, ఏ ధర్మశాస్త్రం చెప్పదు, అబద్ధాలు చెప్పచ్చు. అట్లా ఇక్కడ మీరేం చేస్తారంటే, ఇవాళ తీతుందని చెప్పండి ఆఫీసులో, చెప్పి మిఠాయి ఏదో ఆఫీసులో బలిచేయండి. 1 నెలంతా వాళ్ళ బంధు పాపం బర్త్డే అయిందండి, అయిన బాడ మనం ఏదో ఒక ఆట ఆడుకోవద్దు సార్, నిన్న పాపం అయింది తిథి బర్త్డే 2 నెలలు పోయింది, అవమానం పోయింది. సో దాన్ని కొట్టాలంటే మైనస్ ఇంటర్ మైనస్ బెస్ట్ ఇది అనమాట. దీనివల్ల మనకు స్వామి కార్యం స్వకార్యం 2 అయితే మన జాతకాన్ని మనమే సరిదిద్దుకుంటాం. దీంట్లోవి ఈ అవమానాలు మొత్తం తగ్గిపోతాయి. దీనితోడు మనం ఏం నమ్ముతున్నాం, విష్ణు సంవత్సరం ఉంది కాబట్టి సంవత్సరం అంతా మనం ఏం చేయాలి, మనకు ఏదో చేసిన ఇంట్లో కూడా అప్పుడప్పుడు విష్ణు సహస్రనామాలు చేసుకున్న గుళ్ళు ఉండవు, తెలుసు కదా. విష్ణు ఎంత గొప్పడైనా కూడా విష్ణువుకి గుళ్ళు ఉండవు, బ్రహ్మదేవుడు గుళ్ళు ఉండవు, శాపగ్రస్తులు ఇద్దరు కూడా. ఎందుకంటే శివుడిని మొత్తం చూస్తాను ఇద్దరు బెట్టు కట్టుకుంటారు. ఈయనకు మోకాల వరకే కనిపిస్తుంది, బ్రహ్మకు అది కూడా కనిపించదు.
అబద్ధాలు ఉండదు. అప్పుడు కూడా కోర్టులో లేడు. అబద్ధం సాక్ష్యం తీసుకొచ్చి ఆవును తీసుకొస్తాడు బ్రహ్మదేవుడు. చెప్పు, సృష్టికర్త ఈయనే కదా అంటే తల ఇలా ఆడిస్తుందండి అవునని, వెనకాల తోక అడ్డంగా ఊపుతుంది అది. అంటే ఆమెకి ఎంత రికార్డులో పడ్డదంటే చెప్పకపోతే రేపొద్దున ఏ కుక్క పంది పుట్టిస్తాడు మీన. అబద్ధం చెప్పి ఊరుకుంటే శివుడు మేను ఏం చేయాలి దేవుడు ఆయనకి ఇట్లా చూపిస్తుంది, వెనకాల చూస్తాడు అక్కడ. సో అందుకోసం ఆవు ఉదయం పూటలేస్తే మీరు దాని మొహం చూడకూడదు అంటారు. పూజలు కూడా చూడ కుంకుమ పసుపు తావుకు వెనకాల తోక దగ్గర పెడుతూ ఉంటాం. అట్లాగే మొగిలి పువ్వు శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట. అది కూడా తలకాయ అబద్ధం సాక్ష్యం కోర్టులాగా చెప్తే వాడు అంత ఇష్టమైన పువ్వులు కూడా పూజ పని కూడా షాప్ పెట్టేస్తాడు. ఇక వీళ్ళు ఏదో కాసేపు మీరు అసలు వ్యక్తులు ఉన్నారు కదా సాక్షులకి అయిపోయింది. వీళ్ళకింది భూలోకంలో మీకు ఎక్కడ కూడా ఆలయాలు ఉండవు. అంటే ఆయన రూపం వేరే రామాలయం ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు కానీ డైరెక్ట్గా ఉండదు. బద్రీనాథ్ కేదార్ దగ్గర బొమ్మకపల్లి కొన్ని చోట్ల విష్ణుకొండ కొన్ని కూడా ఉంటాయి. మరి ఇప్పుడు కాలనీ వైజ్ హైదరాబాద్లో ఎన్ని విష్ణు దేవాలయాలు ఉన్నాయంటే ఉండవు అన్నమాట. అదే అంటే వాళ్ళు కోపం అంటే రాదు, ఇద్దరికి రాదు. విష్ణు కోపం అస్సలు రాదు. ఎందుకు రాదంటే శివస్య హృదయం విష్ణు, విష్ణు హృదయం శివుడు అంటారు. అక్కడే ఉంటారు కదా శివాలయం అన్నా నేను ఉన్నట్టే అనుకుంటారు ఆయన. సో ఇవి అడ్జస్ట్మెంట్ వాళ్ళకు ఉంటాయిలేండి, పెద్ద విషయం. రెండవది వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి ఆదాయం 11, ఖర్చు 5. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది కదా. ఇక్కడున్న మైనస్ పాయింట్ ఏంటి తెలుసా? ఏం సార్ డబ్బులు లేకపోతే కష్టం, అదెంత ఉంటే కూడా కష్టం. చేస్తుంది. దీంట్లో ఇబ్బంది ఏంటంటే ఇంట్లో పిల్లలున్న అంతే కదా, టీనేజ్ పిల్లలు చూసారనుకోండి, డాడీ నాది ఎంత 11 ఆదాయం, ఖర్చు 5. ఓ అంటే 6 బ్యాలెన్స్ ఇష్టంగా కట్ పెట్టుకోవచ్చు కదా. అవసరంలో షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం చివరికి లెక్కలో 0, సేవింగ్స్ నిల్ అవుతుంది. ఇక్కడ 11 అంటే కొంచెం జాగ్రత్త పడండి. ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఎంతవరకు అంతవరకు ఖర్చు పెట్టుకోండి అని కూడా మనకు దీంట్లో ఎకనామిక్స్ కూడా దీంట్లో ఉన్నారు. ఈ రాశి చూడండి ఎన్ని మంచి పదాలు ఉన్నాయి మనకు, ఎన్ని మీకు సలహాలు ఇస్తున్నారు. దీన్ని ఇట్లా వాడుకోండి, అప్పుడు ఈ సేవింగ్స్ మిగిలిపోతుంది. ఖర్చు 5 ఎలాగో అవుతుంది. అసలు సంపాదించే ఖర్చు పెట్టాను కదా, అది కూడా ఖర్చు పెట్టలేదు. సగం ఖర్చు పెట్టాలి కదా, 1,00,000 రూపాయలు 50,000 ఖర్చు పెట్టాలి కదా, అవుతుంది కూడా ఇప్పుడున్న దాంట్లో. ఇది వదిలేయండి. ఇది 11లో కొంత మిగిలించుకుంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఎందుకు మిగిలించుకోవాలి అని అంటే మీరు దాదాపు ఒక 70% ఉండి ఉంటారు. ఒక చిన్న లైన్ ఏంటంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 యూ మస్ట్ బీ హెల్దీ అని ఉంది. 40 సంవత్సరం వరకు మీరు ఆరోగ్యంగా ఉండాలి. యోగా చేస్తారో ఏం చేస్తారో ఏవి లేకుండా జాగ్రత్త కాపాడుకుంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 యూ మస్ట్ బి వెల్దీ అంటాడు. 60లో మీరు ఆర్థికంగా స్థిరపడిపోవాలండి. సొంత ఇల్లు కట్టేసుకోవాలి, పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ ద్వారా తెప్పించుకోవాలి, వ్యాపారాలు ఉంటే ఇంకేదో ఆదాయం ఏదైనా పెట్టేసి ఫైనాన్స్ దాంట్లో పెట్టేసి వడ్డీ లేదో ఒకటి. అంటే 60 దాటిన తర్వాత మరి ఏ పని చేయకుండా కాళ్ళని ఇంట్లో కూర్చుంటే కూడా మీ జరుగుబాటు జరగాలి. ఎందుకంటే అది కొంత క్లయింట్స్ వస్తారు, మా ఫ్రెండ్ అంటే నీకు 58, నాది 57, ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటాడు. ఇదే మొదలంటే అవునండి అంటారు. ఎంత ఆశ్చర్యం! ఆ ఏజ్కి మొదటిసారి వ్యాపారం చేయబోతున్నారు. దాంట్లో మొదటిసారి పోతే రెండోసారి కూడా అవకాశం ఉండదు. అది ఉండాలని అంటే ఇది చూడాలన్నమాట. ఈ ఆదాయాలు ఎవరెవరికైతే ఎక్కువ ఉంటాయో కొంత సేవింగ్ సైడ్ ఉంటే 60 దాటిన తర్వాత బాగుంటుంది. మీకు దాటి ఉంటే మీ పిల్లలకి చెప్పండి. ఈ పంచాంగం ఎవరు ఒకరిద్దరు కాదు కదా, అందరికీ, స్త్రీలకి, పురుషులకి, వాళ్ళకి, ఎంప్లాయీకి, అన్ఎంప్లాయీకి, అందరికీ దీంట్లో ప్రభుత్వ ఉద్యోగాల మీద ఉన్నవారికి పదోన్నతి అని ఉంటుంది దీంట్లో. అంటే ప్రమోషన్. ప్రభుత్వ ఉద్యోగాలు రావచ్చు అంటే అది యూత్ కానీ వస్తుంది. ఒక్కొక్క కక్షాన్ని మనము అన్వయించుకోవాలి. ఊరికే చదువుకుంటూ పోతుంటే లాభం లేదండి. సో ఇక నెక్స్ట్ మిథునం ఆదాయం 14, దీనికి ఇంకా ఖర్చు 2. ఇంకా హ్యాపీ కదా, 2 ఖర్చు, అస్సలు అది లెక్క పెట్టక్కర్లేదు. తర్వాత రాజపూజ్యం వచ్చేసి 4, అవమానం 3. ఈ మొత్తం రాశిలో కొన్ని మీడియం ఉంటాయి. పెద్ద దాని గురించి ఆల్రెడీ ఈక్వల్గా 4, 3 ఒకటే కదా. అయినా యథాతథంగా జరగాలని రూల్ లేదు, దీని గురించి వదిలేయచ్చు, రాజపూజ్యం వదిలేదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి ఆదాయం 8 ఉంది, ఖర్చు 2 ఉంది. కర్కాటక రాశి కూడా ఫైనాన్షియల్ పర్వాలేదు అనుకోండి, కానీ మరీ ఎగిరికి ఎంత లేకుంటే చాలు. ఇదే కర్కాటక రాశికి రాజపూజ్యం 7, అవమానం 3. దీనికి ఈక్వల్గా చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే మీకు ఈ రాజపూజ్యం ఎక్కువ ఉంటుందో 3 అవమానాలు ఆటోమేటిక్ కొట్టుకొని పోతాయి. చెప్పినప్పుడు ఫోన్లేదు సార్ నేను ముందునే సన్మానాలు జరిగాయని గొప్పవాడని అంటారు, అయిపోతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చి 5 సింహరాశి. సింహరాశికి ఆదాయం 11, ఖర్చు కూడా 11, సేమ్ టు సేమ్. అంటే సేవింగ్స్ నిల్ ఈయనకి. అంటే ఆ 11 ఖర్చు దగ్గర 11 ఆదాయం మీరు అలా ఉంచేయండి. ఖర్చు 11 దగ్గర ఒక 2, 3, 4 మిగిల్చుకుంటే అది కాస్త మనమే తగ్గించుకోవచ్చు. ఇది ఆయన రాత, ఇది మన చేత. మన చేతుల్లో కొంత ఉంది కదా, అది బ్రహ్మరాత. మనం కనీసం 4 తగ్గించుకుని 4 రూపాయలు మిగులుతాయి దీంట్లో. అది చేయాల్సింది. తర్వాత
సింహరాశి అంటే మన సింహరాశి బాగుండాలి కదా ఒక రకంగా, ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు ఆయన, సింహరాశి కూడా మళ్ళీ సూర్యుడు అధిపతి కాబట్టి. రాజపూజ్యం 3, అవమానం 6 అని ఇచ్చారు దీంట్లో. సో ఈయనకి ఇక్కడ సంవత్సరం బాగుంది కాబట్టి ఇది నలిఫై అవుతుంది. ఇక్కడ రాసి ఉన్నా సరే సంవత్సరానికి సూర్యుడు అధిపతి కాబట్టి సింహరాశి నా పార్టీ అనుకుంటారు, రాశుల ప్రకారం మన పార్టీ అనుకుంటారు, సేమ్ పార్టీకి అంత చేయరు. 6వది వచ్చేసి కన్యారాశి. కన్యారాశికి 14 ఆదాయం, ఖర్చు 2. కన్యారాశి వాళ్ళకి ఇది కూడా బాగానే ఉంది కదా. ఇక్కడ మళ్ళీ కొంచెం 2 కదా, 14 ఇంకా చాలా ఉంది, ఖర్చు పెట్టేద్దాంలే, వద్దు, అక్కడ తగ్గించుకుంటే ఇది కూడా పెరుగుతుంది ఇంకా మీకు. కన్యారాశికి రాజపూజ్యం, తర్వాత అవమానం, సేమ్ టు సేమ్ 6, 6. రాజపూజ్యం 6 కన్యారాశికి, అలాగే అవమానం కూడా 6, 2 ఈక్వల్ అయిపోయాయి. ఈ 2 ఆల్రెడీ బ్యాలెన్స్ అంటే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ 6 తగ్గించుకోవాలంటే ఇందాక చెప్పాను కదా, అన్నిటికీ ఇక మళ్ళీ ఒక్కొక్క రాశికి అవన్నీ చెప్పక్కర్లేదు, ఎవరికి వచ్చినా ఇదే. ఖర్చులు ఎలా అదుపు చేయాలి, అవమానం ఎట్లా ఎదుర్కోవాలి, అది మన చేతిలో ఉంది. తర్వాత తులారాశి అంటే తులారాశికి ఆదాయం 11, ఖర్చు 5, ఎనికి 6 మిగిలి. తర్వాత ఇదే తులారాశికి రాజపూజ్యం 2, అవమానం 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నిల్ అయిపోతుంది అక్కడ. నిన్ను ఎవరో తిట్టారు, రేపు అవమానం, రేపు సన్మానం ఉంది, రేపు సన్మానం ఉంది. మన చూసేవాళ్ళకి ఇది ఏంది రెండిట్లో ఎక్కడ ఉంటారో అర్థం కాదు. దీన్నేమో సన్మానం, నేను ఎవరో అవమానించారు, ఇది పెద్దగా పట్టించుకోక్కర్లేదు. తులారాశి కూడా బాగున్నట్లు లెక్క. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి స్కార్పియో, ఇది కూడా కొంచెం భయపడతారు కదా, ఏం భయపడక్కర్లేదు. 14 ఖర్చు అంటే ఇక ప్రాజెక్టులు వేసుకోవాలి, ఏదో ఒకటి ప్రాజెక్టులు వేసుకోవాలి, ఇది తప్పదు, బ్రహ్మరాత. ఇదే వృశ్చిక రాశికి రాజపూజ్యం 5, అలాగే అవమానం 2. రాజపూజ్యం బాగానే ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ అవమానానికి ఇంకో పాయింట్ ఉంది చూడండి, మీరు పైన ఇక్కడ ఆదాయం 14 ఉంది కదా, కింద అవమానాలు అనుకోండి, డబ్బు ఎక్కువైంది కదా, సన్మానాలు చేయించుకోవచ్చు కదా. సో ధనుసు రాశి అండి, ధనుసు రాశికి వచ్చి ఆదాయం 6, ఖర్చు వచ్చేసి 5, దాదాపు సమానంగానే ఉంది ఇక్కడ ధనుసు రాశికి. ఇదే ధనుసు రాశికి రాజపూజ్యం 1, అవమానం 5. ఈయన కూడా కొన్ని సన్మానాలు చేయించుకోవటం అంటే మంచి కార్యక్రమం. ఇప్పుడు గణపతి విగ్రహం పెట్టామని సన్మానం కోసం పెట్టలేదు ఆయన, దీనికోసం పెట్టాడు. సన్మానం వాళ్ళు చేస్తారు, కాలనీ వాళ్ళు. అవును, ఫలానా ఇప్పుడు గుడి కట్టించారండి, వాళ్ళ పేర్లు కూడా రాస్తారు కదా, ఫలానా వారు కట్టించారు అని ఉంటుంది. అలాగే ధనుసు. తర్వాత మకర రాశి. మకర రాశి ఆదాయం 3, ఖర్చు 14. వీళ్ళకి కూడా మకర రాశి కూడా కొంచెం ఖర్చు ఎక్కువనే ఉందన్నమాట. ఇంకో చిత్రం ఏంటో చెప్పండి, లాజిక్. 14 ఖర్చు అని రాస్తుంది కదా, పోయిన సంవత్సరం మీ మొత్తం ఖర్చులు 3-4 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు. ఈ సంవత్సరం 14 ఖర్చు అంటున్నారు. మనకు ఖర్చు ఎప్పుడైతుందండి, డబ్బు వచ్చినప్పుడే కదా. మన దుఃఖం ఏంటంటే 14 వచ్చి ఉంటే బాగానే ఉంది కానీ 14 ఖర్చు అయిపోతున్నాయి. ఇక్కడ ఖర్చు ఉందంటే మీకు ఎక్కడో ఇన్కమ్ సోర్స్ ఉన్నట్లు లెక్క. సో ఆదాయం అయిపోయిందండి. రాజపూజ్యం వచ్చి మకర రాశికి 4, 5 అంటే 4 రాజపూజ్యం, 5 వచ్చేసి అవమానం, దగ్గరలో ఉందన్నమాట. దానిలో 1, 2 ఉంది. ఏ చిన్న పనులు చేసినా కూడా 5, 3 చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేయండి. ఏ రకంగా చేసినా సరే మీకు నేమ్ వచ్చేస్తుంది. తర్వాత కుంభరాశి. కుంభరాశికి ఆదాయం 8, ఖర్చు 14. కుంభరాశికి ఇప్పుడు ఇంకోటి చూడండి, ఎప్పుడు కూడా శని అధిపతి ఉంటాడు. వృశ్చిక రాశి కూడా శని వెంబడే ఉంటాడు, ఏ సంవత్సరం ఎన్ని ఉగాదులు వచ్చినా కూడా. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు వేస్తూనే ఉంటారు. విష్ణు వచ్చి లక్ష్మణ్ ఆయన స్పీడ్ బ్రేకర్ వేస్తుంటాడు. అట్లా కుంభరాశికి 8 ఆదాయం, 14 ఖర్చు ఉంది. రాజపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. అంటే రాజపూజ్యం కూడా 7 ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటే దీన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. వీళ్ళకి స్వతహా కూడా తప్పించుకుంటారంటే, ఎవరైతే శని అధిపతి ఉంటారో, 8వ తేదీ పుట్టిన వాళ్ళు ఉంటారో, కుంభరాశి శని ఉంటారో, ఇంట్లో వాళ్ళద్దన్నా తిడుతున్నా సరే కానీ ప్రజాసేవ బాగా చేస్తారు. పక్క అప్పటికి వచ్చిన సరిగా హెల్పింగ్ నేచర్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. సో ఈ దానాలు ఇందాక చేసుకోమని చెప్పారు, స్వతహాగా వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా నలిఫై అయిపోతుంది వాళ్ళకి. ఆ రాశి స్వభావమే అంత, తిడుతున్నా సరే అప్పు చేసి కూడా ఇస్తారు. మా ఆయనకు బుద్ధి లేదండి, పక్కింట్లో వాడు ఎగ్గొట్టినా ఇచ్చాడండి అంటుంటాడు. ఇవి కొన్ని ఉంటాయి అప్పుడప్పుడు. సో మీన రాశి. మీన రాశి దగ్గర ఆదాయం 5, ఖర్చు 5 అండి, సేమ్ టు సేమ్, హ్యాపీ. ఒక అందుకు లేకపోవడం మంచిగా ఎవడు అప్పడగడు మనం. సో ఇది. తర్వాత రాజపూజ్యం వచ్చేసి 3, ఆదాయ అవమానం వచ్చేసి 2, ఒక్కటి తక్కువ ఉంది అంతే. ఆ 2 కూడా తీసేయచ్చు. 2 అవమానాలు తీయాలంటే పెద్ద కష్టం కదా వీళ్ళకి, ఎందుకంటే ఎలాగో వీళ్ళు మీన రాశి వాళ్ళు కూడా కొంత హెల్పింగ్ నేచర్ చేస్తూ ఉంటారు. ఇది మనకు ఆదాయం కందాయం సంబంధించిన వివరాలు. ఇక న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు గుర్తుపెట్టుకోవటాలు. ఇది సూర్యుడికి సంబంధించి కాబట్టి 1 ఏ నెలైనా పర్లేదు, జనవరి నుంచి 1, 10, 19, 28 అన్నీ ఒకటే కదా.
10వ తేదీన ఒకటే, 19 ఒకటే, 28 ఒకటే. 28 పివి నరసింహరావు గారిది 28, ఎన్టీ రామారావు 28 తేదీ, ఇద్దరు నెంబర్ 1లే. వీళ్ళకి సంవత్సరం బాగుంటుంది. సింపుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలు. మళ్ళీ 3వ తేదీ 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ జూపిటర్ 30 తేదీ కదా ఇవాడు గురువు కాబట్టి ఈ 3 వాళ్ళకన్నమాట. 3, 12, 21 అండ్ 30 వాళ్ళకి సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత 6వ తేదీ ఉంది 6, 15 అండ్ 24, 6, 15, 24 శుక్రుడికి సంబంధించింది, వీళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత చివరిలో 9, 18, 24 వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అంటే సంఖ్యాశాస్త్ర న్యూమరాలజీ ప్రకారం ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మిగతావన్నీ సంవత్సరాలు ఏ ఊళ్ళు ఇవన్నీ అక్కర్లేవు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏం రాశారంటే ఇయర్కి ప్రాస్పరిటీ, వెల్త్, లగ్జరీ లైఫ్ ఇవి ఉన్నాయి. సంవత్సరం అంతా విష్ణు ఇస్తున్నారంటే ఇంకా మనం తీసుకోవటమే ఆలస్యం. బిజినెస్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ ఇందాక 5 అన్నారు కదా, కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి సంవత్సరం వ్యాపారం చేయడం కలిసి వస్తుంది.